తిరుపతి లడ్డు అంటే ఒక ఎమోషన్ అండి అందరికీ. మామూలుగా తిరుపతి లడ్డు తినేటప్పుడు ఎక్కడి నుంచైనా రాగానే ఒక మంచి ఎమోషనల్ ఫీలింగ్. మనం భగవంతుడి దర్శనం చేసుకున్నంత ఎమోషన్ ఆ లడ్డు మనకెవరైనా ప్రసాదం ఇవ్వగానే. అండ్ మనం డైట్‌లో ఉన్నామా, క్యాలరీస్ కౌంట్ ఇవేమీ చూడం యాక్చువల్‌గా. అంటే ఇలా డిస్కషన్స్ చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో యాస్ ఎ న్యూట్రిషనిస్ట్ మామూలుగా ఎక్కడి నుంచైనా ఈ తిరుపతి లడ్డు ప్రసాదం వస్తే గబగబా అందరూ ఇంతింత తీసుకొని తింటుంటే క్యాలరీ కౌంట్ లేదా అంటే అసలు ఈ విషయంలో ఏం పట్టించుకోకూడదు అని చాలామంది నా ఫ్రెండ్స్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా అనుకునే ఇలాంటి ప్రసాదంలో ఇంత మోసం జరగడం, ఇంత కల్తీ జరగడం అండ్ ఇవన్నీ కల్తీలు సరే మనం యాస్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. సో, తినేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ వేదాలు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఇంకా చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. వాళ్ళు నార్మల్‌గా బయటికెళ్ళే బేకరీలో నుంచి ఐటెమ్స్ గానీ ఏమి తినరనమాట. ఎందుకంటే వాళ్ళు వేదాలు చదువుతూ ఉంటారు. పౌరోహిత్యం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇవేమి టచ్ చేయరు యాక్చువల్‌గా. ఎన్ని సార్లు మీరు అడగండి వాళ్ళు బేకరీ ఐటెమ్స్ గానీ, బయట తీసుకొచ్చిన ఐటెమ్స్ గానీ ఏవి తినరు. ఎందుకంటే వాళ్ళు చదివే ఏవైతే వేదాలు ఉంటాయో ఇలాంటివన్నీ చేస్తే అది పనికిరాదు అన్న ఒక ఫీలింగ్. సో, అట్లాంటి వాళ్ళందరికీ మోసం జరిగినట్టే ఈ విషయంలో. భగవంతుడికి ఎలాగో పెద్ద మోసం జరిగింది. ఇంకా ఆయనే తప్పించుకోలేనప్పుడు మనమందరం ఎంత యాక్చువల్‌గా వి ఆర్ నథింగ్ యాక్చువల్లీ. సో, మాకేమనిపిస్తదంటే చిన్న చిన్న తప్పులు మనం పూజలు చేసేటప్పుడే ఒకవేళ తుమ్మినా, ఒకవేళ ఏదైనా ప్రసాదంలో తెలిసి తెలవక మనం అక్కడ పెట్టిన పాత్రలకి కాళ్ళు తగిలినా, అది మనం తీసేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి పెడతాం. చాలామంది అలాగే చేస్తాం యాక్చువల్‌గా. నిజంగా నిష్టగా పూజలు చేసేవాళ్ళందరూ. ఒకవేళ తుమ్మామనుకోండి పూజలు చేసేటప్పుడు వెళ్లి గబగబా చెయ్యి కడుక్కొనొచ్చి మళ్ళీ పూజ మొదలుపెడతాం. సో, ఇట్లా చేసేటప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ఇంత పెద్ద కల్తీ జరిగినప్పుడు అందులో జంతువుల కొవ్వుని కలిపి లడ్డూలు తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి, ఆయనకి నివేదన చేసిందే కాకుండా అందరికీ కొన్నేళ్ల నుంచి తింటున్నాం కదా! మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి అంటే ఒకసారి వెళ్ళినప్పుడు ఆ వైబ్ ఏదైతే ఉంటదో, అబ్బా! మళ్ళీ ఎళ్ళాలి అన్న ఆ ఫీలింగ్స్ అన్నీ మెల్లిమెల్లిగా అందరికీ ఆ వైబ్స్ అన్నీ తగ్గినియనమాట. ఎందుకంటే అక్కడికెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కలిగే ఇబ్బందుల దగ్గర నుంచి, మామూలు ప్రసాదాల్లో కూడా టేస్ట్ నాణ్యత తగ్గిపోయి, ఫెసిలిటీస్ అన్ని విషయాలలో మేజర్ గూఫప్పే జరిగింది అక్కడ. మామూలుగా మనం పూజలు, దీక్షలు చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దానికి పరిహారాలేవో చేస్తూ ఉంటాం. పాప పరిహారం అంటాం. సో, మరి ఇంత పెద్ద మిస్టేక్‌కి ఎలాంటి పరిహారం జరుగుతదో, ఎలాంటి పరిహారాలు చేస్తారో, ఏం చేస్తే ఈ ఈ జరిగిన తప్పు భగవంతుడు అందరిని క్షమిస్తాడో చూసుకొని, గవర్నమెంట్ ఏదైతే ఉందో ఐయామ్ ష్యూర్ వాళ్ళు మంచి యాక్షనే తీసుకుంటున్నారు. దీని మీద చాలా రోబస్ట్‌గా యాక్షన్స్ అవి తీసుకుంటున్నారు. సో, అలాగే ఇంకా ముందు ఇలాంటివేమీ జరగకుండా ప్రాబబ్లీ ఈ నెయ్యి ఏదైతే ఉందో అంటే బల్క్‌లో తీసుకుంటారు గాబట్టి, ఇంకా కొంచెం నెయ్యి స్టాక్‌లో ఉండే ఉంటది. ఎన్ని వేల కేజీల నెయ్యి ఇంకా స్టాక్‌లో ఉందో అది మనకు తెలీదు. ఆ నెయ్యినంతా డిస్కార్డ్ చేసినట్టు అంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామనమాట. గవర్నమెంట్ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటది? ఇక ముందు క్వాలిటీలో ఏమి మిస్టేక్స్ లేకుండా ఎలా చూసుకుంటది? ఇవన్నీ మాకు రెగ్యులర్‌గా అప్డేట్స్ గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి అంటే మనందరికీ వస్తే చాలా బావుంటదని మా మనవి.